వాళ్ళు ఎక్కువైనా కదా చేతికి గడ్డి పడదు కదా, మనం లేకుండా మన చేతి ఎలాగైపోతుంది. అలా చేయకుండా రైతు దేవుడికి మనం ఎక్కడ వస్తా నీకేమైనా జాబ్ చేసిన దాని కదా బాగా చేతికి బాగా అట్లా మన బాధ మనం చేతి పండిస్తూనే ఉన్నాం. బియ్యం దేవుడికి బియ్యం ఎలా వస్తారు, మీకు తినడానికి ఎక్కడ వస్తారా బాగా ఇక్కడ నీ చేయను చూసారా, నేను చూసారా, అన్ని చూసారా రాండి ఏడు లేదు అందులో అన్ని చేశారా నీకేమన్నా బాగా పెడతారా మీరు నాకు రైతు దేవుడు ఎంతమంది ఆత్మ చచ్చిపోతారు నాకు తెలుసు. అక్కడ వాళ్ళ ఇద్దరు ఏమో గొడవ పడుతున్నారు చూద్దాం. ఏంటి గొడవ పడుతున్నారు? మా ఉదయం రామిస్తారు చదువుకోవడం మంచిదే. అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నాకు సాయం జరగదు. అదే నా కొడుకు అదే పోయి తండ్రి కొట్టాలన్నా వస్తేనన్నా వ్యవసాయం చేయాలన్నావు, ఏదో ఉద్యోగం సంపాదిస్తానుకుంటున్నావు. మరి వ్యవసాయం లేకపోతే రైతు ఈ భూమి మీద పనిచేసి పంటలు పండియకపోతే నీకున్న 4,000 నోట్ల ఎలా ఆనందంలో రైతు పండిస్తేనే నువ్వు అన్నం తినగలుగుతావు. అక్కడ నుంచి రోడ్డు తెప్పించాలన్నా కూడా అక్కడ కూడా రైతు పండించాల్సిందే. ఎక్కడైనా రైతు సరే నువ్వు ఎక్కడైనా తెలుసుకుంటాను అంటున్నావు కదా, మరి మీలాగే ఇప్పుడున్న అందరూ వ్యవసాయం చేయము, మేము అందరం చదువుతాం, మేము అందరూ ఉద్యోగం తెలుసుకున్నాం అంటే అప్పుడు పంటలు పండించే వాళ్ళు ఎవరు ఉన్నారు, నీకు ఎక్కడ కూడా అన్నం దొరకదు. ఇక ఇలాంటి తెలంగాణ వాళ్ళు పొలంలో కష్టపడి పనిచేసి పండిస్తున్నారు, రెక్కలు ముక్కలేటట్లు పండిస్తున్నారు కనుక మీ అందరి 4 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నారు. ఇది గుర్తు పెట్టుకోక మొండిగా ఎందుకు పండిస్తాము? నాన్నకు సహాయంగా ఉండాలా. కనీసం సెలవులు ఉన్నప్పుడు ఏదో సమయంలో నువ్వు నాన్నకు పని చేస్తే రైతుకి సహాయం చేసిన వాడు, రైతులకు ప్రోత్సహించిన వాడు, రైతులు అంత చీప్గా తీసేయడానికి వీల్లేదు. రైతే మరి దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళని అనేక అధికారులు చెప్తున్నారు. మంచిది బాబు, అలా ఇది తెలుసుకొని నాకు సహాయం చేయండి.